ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఈరోజు పెద్ద ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. మరి స్టూడెంట్స్ అందరూ స్వయంగా కాలేజ్లోనే ధర్నా నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి అసలు ధర్నా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, ధర్నా యొక్క ముఖ్య అంశం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అసలు మీరు ఏం ఫేస్ చేస్తున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్, నా పేరు శ్రావణ్ కుమార్, నేను ఏబీపీ జర్నలిస్ట్గా పనిచేస్తున్నా ఇక్కడ. మేము గత 3 సంవత్సరాల నుంచి మాకు క్యాంపస్ హాస్టల్ కావాలని కొట్లాడుతున్నాం. ఎన్నోసార్లు రిప్రజెంట్ ఇచ్చాము, ఇచ్చాము. కాలేజ్ యజమానమైన ప్రిన్సిపాల్ ఇంతకుముందు ఉన్న బనాయిలయ్య సార్ కానీ, ఇప్పుడున్న జ్యోతి మేడం గారికైనా, కలెక్టర్ గారికైనా, వీసీ గారికైనా, రిజిస్టర్ గారికైనా, అలాగే అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారైనా, ఎర్రబల్లి దయా గారికైనా మినిస్టర్, మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాయని రాజేందర్ గారికైనా, కొండే సూర్య గారికైనా, పొంగులేటి శ్రీనివాస్ గారికైనా, వేం నరేందర్ రెడ్డి గారికైనా అందరి దగ్గర అయితే పోవడం జరిగింది. కానీ మాకు ఎలాంటి యూజెస్ అయితే లేదు. దీనికోసమని మేము 3 సంవత్సరాల నుంచి కొట్లాడినా కనీసం ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. దానివల్ల ఏంటంటే 300 నుంచి 400 మంది, 3500 స్ట్రెంత్ ఉన్న ఈ ఆర్ట్స్ సైన్స్ యూనివర్సిటీ 98 సంవత్సరాల నుంచి ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో హాస్టల్ లేకపోవడం వల్ల, వసతి లేకపోవడం వల్ల ఏంటంటే 300 నుంచి 400 మంది డ్రాప్ అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఏదో చేద్దామని వచ్చిన స్టూడెంట్స్కి మోటివేట్తో వచ్చిన స్టూడెంట్ డిమోటివేట్ అవుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం చూసి ఇయర్లీ అడ్మిషన్ ఫీ తీసుకుంటారు. ఇక్కడ ఇయర్లీ ఏ గవర్నమెంట్ కాలేజ్లో అయినా అడ్మిషన్ ఫీ. మరి మనకి అడ్మిషన్ ఫీ ఎందుకు పెట్టారని మేడం దగ్గర పోయి అడగడం జరిగింది. అడిగితే మేడం అనేది ఇక్కడ రిజిస్టర్ సార్ని అడగాలంటే రిజిస్టర్ సార్ దగ్గర పోవడం జరిగింది. రిజిస్టర్ సార్ అన్నది ఏంటంటే మీ కాడ ఉన్న గవర్నింగ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పెట్టడం జరిగిందంటే ఇక్కడికి వచ్చి అడిగితే అడ్మిషన్ ఫీ మళ్ళీ రెవెన్యూ ఎట్లా రావాలి, మా సార్ వాళ్ళకి జీతం ఎట్లా ఇవ్వాలంటే జీతం కోసం ఇది మేము గవర్నమెంట్ కాలేజ్ అని చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులం మేము. ఇది మాకు బిలో అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్, వరంగల్ కానీ, ఆసిఫాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఏడునగరం నుంచి అలాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం మేము. మాకు ఆడ నుంచి 1200, 1510 అలా అడ్మిషన్ ఫీ ఇయర్లీ ఎందుకు తీసుకుంటారు మేడం అంటే రెవెన్యూ మీకన్నా జనరల్ కాలేదు, శాలరీ ఎట్లా ఇవ్వాలి సార్ వాళ్ళకి. మరి కాలేజ్ స్టైఫండ్ ఏం చేస్తున్నారు మేడం అంటే దాని గురించి ఆర్టీఐ వేస్తే ఇప్పుడు వరకు ఆర్టీఐ వేసినందుకు మాకు ఎలాంటి మళ్ళీ ఏమైతే ఇవ్వలేదు, ఆధారాలు దేనికి ఖర్చు పెట్టామనే ఆధారాలు అయితే మాకు ఇవ్వలేదు. మరియు ఏంటంటే మాకు అక్కడ వాష్రూమ్స్ ఒకటే ఇంత 3500 స్ట్రెంత్ ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటే వాష్రూమ్ ఉన్నాయి. మరి వాష్రూమ్ కోసం అని మేము రిప్రజెంట్ చేస్తే వాష్రూమ్కి డబ్బులు శాంక్షన్ అయినా ఒకరోజు అక్కడ కడతా, ఒకరోజు ఇక్కడ కడతా అని డెవలప్మెంట్ ఆఫీసర్లు 3 సార్లు వచ్చి 3 సార్లు రిటర్న్ పోయారు. వాళ్ళకి ప్లేస్ చూపెట్టకపోతే సెమినార్ హాల్ 2017లో మా సెమినార్ హాల్ అయితే కాలిపోవడం జరిగింది. ఆ సెమినార్ హాల్ ఎప్పుడైతే కాలిపోయింది అప్పటి నుంచి రిప్రజెంట్ చేస్తా అంటే ఇప్పటి వరకు దాన్ని పట్టించుకునేటోళ్ళే లేరు. ఇంకా మరి ముఖ్యంగా మాకైతే ల్యాబ్స్ ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ కానీ, ఫిజిక్స్ ల్యాబ్ కానీ, బాటనీ ల్యాబ్ కానీ, కెమిస్ట్రీ ల్యాబ్ కానీ ఎలాంటి ల్యాబ్స్లో ఎక్విప్మెంట్స్ అయితే లేవు. దాని గురించి రిప్రజెంటేజ్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి కనీసం మాకు పట్టించుకునే యజమాన్యం అయితే ఇక్కడ లేదు. ఇవాళ మేము ధర్నా చేస్తున్నప్పుడు కూడా మా ముందు మా ప్రిన్సిపాల్ మేడం గారు లేరు. మరి ఏం చేద్దామని మా ఆర్ట్స్ కాలేజ్ మరి స్టూడెంట్ కార్డ్నే మాకు రెవెన్యూ కోసం అని స్టూడెంట్స్ కార్డ్ ఎంత డబ్బులు అని వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత వసూలు చేస్తూనే ఉంటారా. ఇప్పుడు బోనోఫైడ్కి ఏ కాలేజ్ కానీ 50 రూపాయలు ఉన్న బోనోఫైడ్కి ఇక్కడ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దేనికి చేస్తారంటే రెవెన్యూ అంటారు. మళ్ళీ తప్పుల తడాక షార్ట్ మెమోలో వచ్చేసి 8.58% ఉంటే లాంగ్ మెమో ఓవరాల్ మెమోలో 6.5. మేడం ఇది మిస్టేక్ అని మేడం దగ్గర పోతే నువ్వు అన్ని ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి వస్తా. మాకు ఎగ్జామినేషన్ కంట్రోలర్ అప్పుడు రాజు సార్ అనే సార్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మేడమే దాని ఛార్జెస్ ఉన్నాయి. అలా అని మేము ఎగ్జామినేషన్ కంట్రోలర్ మీరే కదా మేడం అని అడగడానికి పోతే నీ మీద కేసేస్తా, నీకు టీసీ ఇచ్చి పంపిస్తా, నువ్వు ఏమైనా అయితే మేడం దగ్గరనే మాట్లాడతావా, ఏమైనా ఇష్యూ మీద మేడం దగ్గర పోతే నీ మీద కేసు పెడతా. ఒకరోజు మేము వీసీ గారితో మాట్లాడని అక్కడ వీసీ గారిని ఆపితే అప్పుడున్న వీసీ గారి ప్రిన్సిపాల్ మేడం ఏం చేశానంటే మాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పొద్దున్న కూడా నువ్వు ఏం చేస్తావు చూడు, నేను ఏం చేయాలో చేస్తాను, నీకు సస్పెండ్ ఆర్డర్లు ఇష్యూ చేస్తా అని మాట్లాడదు. ఎవరైతే ముందు పడి వస్తున్నారో వాళ్ళకి సబ్జెక్టులు ఆపడం కానీ అలాంటి జరుగుతాయి. పక్కనున్న కాలేజ్ని చూసుకోవచ్చు మనం. అక్కడ ఉన్న పింగ్లీ కాలేజ్, ఇక్కడ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ చూసుకుంటే అక్కడ పాస్అవుట్ పర్సెంట్ 80 నుంచి 90%, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ 50% కూడా ఉండలేదు. ఇవన్నీ ఆగాలంటే మేము ఎన్ని రోజులైనా స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర రోకలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నా పేరు శ్రావణ్ కుమార్, నేను జోనల్ ఇన్ఛార్జ్, ఏబీపీ జోనల్ ఇన్ఛార్జ్. మరి ధర్నా చేస్తుంటే కూడా మరి ప్రిన్సిపల్ వచ్చి మిమ్మల్ని చూడడం కానీ అసలు ఏంటి మీ సమస్యలు అనేది పట్టించుకోవడం లేదా? మరి మా ప్రిన్సిపల్ మేడం ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండలేదు. ఈరోజు గవర్నర్ వచ్చారని వెళ్ళిపోయారు. మరి ఇక్కడ మరి సమస్యలు 3500 మంది సమస్య ముఖ్యమా, అక్కడ గవర్నర్ మీటింగ్ ముఖ్యమా? ఒకసారి తెలియజేయాలి మేడంకి. ఇంతమంది ఎండలో కూర్చొని ఇక్కడ స్ట్రైక్ చేస్తుంటే కనీసం పట్టించుకునే సార్లు లేరు ఇక్కడ. మరి మేడం పోయినప్పుడు ఇన్ఛార్జ్ ఎవరికో ఒకరికి ఇవ్వాలి, కానీ మేడం కనీసం ఇన్ఛార్జ్ కూడా ఎవరికి ఇవ్వాలి. మాతో మాట్లాడే సార్ వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. ప్రిన్సిపాల్ మేడం ఉంటే ప్రిన్సిపాల్ మేడంతో ఏమైనా మాట్లాడి ఏమైనా పరిష్కరిస్తామంటే అలా కూడా లేదు. రిజిస్టర్ సార్ వచ్చే వరకు మేము ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర రోకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే స్టూడెంట్స్ని ఇక్కడ కావాలనే ఫెయిల్ చేసి సప్లిమెంటరీ ఫీజులు వసూలు చేస్తున్నారు యజమాన్యం అని తెలిసింది. నిజమేనా ఇది?
ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సెమిస్టర్లో ఫెయిల్ చేసిన వాళ్ళు రీవాల్యుయేషన్ పెడితే మళ్ళీ వాళ్ళకి బి గ్రేడ్ ఏ గ్రేడ్ అని వస్తుంది. ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళకి మార్క్స్ ఎంత అది ఏదో మళ్ళీ రీకరెక్షన్ చేస్తే వాళ్ళు డిగ్రేడ్లో పాస్ అవ్వాలి. మళ్ళీ ఏబి ఎలా వస్తాయి అంటే కావాలని వీళ్ళు రెవెన్యూ కోసం అంటే డబ్బుల కోసం మాత్రమే ఇక్కడ స్టూడెంట్స్ని ఫెయిల్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ స్టూడెంట్స్ కాడ వసూలు చేసుకుంటా పోతే ఇవన్నీ డబ్బులు కట్టుకుంటా పోతే మేము ఇక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటాం. గవర్నమెంట్ కాలేజ్ అని ఇక్కడ వచ్చడం మా పాపం అయిపోయింది. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ కన్నా హీనంగా మాకు డబ్బులు అయితే ఇక్కడ మాకు వసూలు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం మీ దగ్గర అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నారు మరియు మీ దగ్గర రియంబర్స్మెంట్ కూడా మీకు రావట్లేదా? మాకు రియంబర్స్మెంట్ మాకు ఇక్కడ ఉన్న స్కాలర్షిప్స్ ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ ఈ ఇయర్ వరకు కూడా మాకు స్కాలర్షిప్లో రాలేదు, ఎప్పుడు రియంబర్స్మెంట్ కూడా రాలేదు. మాకు అడ్మిషన్ ఫీ ఇయర్లో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అంటే ఇప్పటి వరకు దాని మీద ఆన్సర్ లేదు. ఇక్కడ గవర్నింగ్ బాడీ కూడా ఏ రోజు మాకు పట్టించుకోలేదు. దీనికి ఈ అడ్మిషన్ ఫీ మాకు ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో సెమినారాలు కానీ అడ్మిషన్ ఫీ కానీ స్కాలర్షిప్స్ కానీ హాస్టల్ కానీ ఇది వచ్చే వరకు ఇక్కడ నుంచి మేము స్ట్రైక్ అయితే కొనసాగిస్తున్నాం. ఎవరైతే మాకు రీసాల్వ్ చేస్తారో అప్పుడే లేవడం జరుగుతుంది ఇక్కడ నుంచి. అయినప్పటికీ కానీ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయకుండా ఏం చేయబోతున్నారు? మేము రాష్ట్ర రోకాలు కానీ ఇక్కడ ఇదే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి ఎంతోమంది విద్యార్థులు పోయి తెలంగాణ తెచ్చుకున్న విద్యార్థులే ఉన్నాం. దాంట్లో అదే మా అన్నలో మా అక్కలో చేసిన ఫైట్ మేము చేయలేమా? అదే అంత పెద్ద తెలంగాణ తెచ్చుకున్న విద్యార్థులు ఉన్నారు ఈ కాలేజ్ నుండి పోయిన వాళ్ళు. మేము కనీసం మా ప్రాబ్లం సాల్వ్ చేసుకునే నమ్మకం ఉంది. ఆ నమ్మకం పోగొట్టుకోమా అది ఎప్పుడైతే సాల్వ్ అయితే అప్పటి వరకు మేము చేస్తూనే ఉంటాం. సో మరి విన్నారు కదా, విద్యార్థుల దగ్గర టీసీ అని చెప్పేసి బోనోఫైడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇలా ఎగ్జామ్ ఫీజు సంవత్సరానికి ఒకసారి అడ్మిషన్ ఫీజు అని చెప్పేసి ఫీజులు అనేది ఈ కాలేజ్ యాజమాన్యం వసూలు చేస్తున్నారని మరియు అటు వాష్రూమ్ సమస్యలు కానీ ఇలాంటి మరి ఎన్నో సమస్యలు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. మరి అటు యాజమాన్యం కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ యాజమాన్యంని ప్రశ్నిస్తే ఆడ ప్రిన్సిపల్ వచ్చేసి మేము నీ మీద కేసు వేస్తా అని స్టూడెంట్స్నే బెదిరించడం అయితే జరుగుతుందని ఇక్కడ ఉన్న ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో సంతోషి, NSR న్యూస్, వరంగల్.